మంత్రి జగదీష్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని ఓ కారును మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి అటెండర్కు తీవ్ర గాయాలయ్యాయి, పక్కటెముకలు విరిగిపోయాయి. దీంతో ఆయన్ను చికిత్స కోసం తరలించారు. అటెండర్ పరిస్థితి విషమంగా ఉంది. మంత్రి జగదీష్ రెడ్డికి త్రుటిలో కారు ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్లోని ఓ కారును మరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో మంత్రి అటెండర్కు తీవ్ర గాయాలయ్యాయి, పక్కటెముకలు విరిగిపోయాయి. దీంతో ఆయన్ను చికిత్స కోసం తరలించారు. అటెండర్ పరిస్థితి విషమంగా ఉంది. మంత్రి జగదీష్ రెడ్డికి ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆయన కాన్వాయ్లోని ఒక వాహనాన్ని కారు ఢీకొనడంతో అందులో ఉన్న ఆయన అటెండర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, ఈ ప్రమాదం అసలు ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? శేఖర్, చెప్పండి, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో తిరిగి సూర్యాపేట బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో కట్టంగూరు మండలం పామనగుండ్ల గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ హైవేపై వెళ్తుండగా మంత్రి కాన్వాయ్లోని వాహనాన్ని అటుపక్క నుంచి వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. దీంతో అటు కాన్వాయ్లోని కారు, ఇటు మరో వ్యక్తి కారు రెండు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి కారు మాత్రం సేఫ్ గా అక్కడి నుంచి పాస్ అయింది. ఈ ఘటన జరిగిన వెంటనే 5 నిమిషాల పాటు మంత్రి జగదీష్ రెడ్డి సంఘటనా స్థలంలో ఆగారు. అనంతరం ఆయన సూర్యాపేటలో జరిగిన పిఆర్టీ సమావేశానికి హాజరయ్యారు. మొత్తం మీద మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైందని తెలియడంతో టీఆర్ఎస్ శ్రేణులు, అటు మంత్రి బంధువర్గం మొత్తం కొద్దిసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శేఖర్ రెడ్డి, ఈ ప్రమాదానికి గురైన కారులో ఎవరెవరు ఉన్నారు? మంత్రి జగదీష్ రెడ్డి ఫార్చునర్ కారులో బయలుదేరారు. ఆయన కంటే ముందు వాహనం పోలీసు ఎస్కార్డ్ వాహనం ఉంది. అదేవిధంగా మంత్రి అనుచరులు కొంతమంది ఆయన వెనక వాహనంలో ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. ఇప్పుడు ప్రమాదానికి గురైంది ఆ ఇన్నోవా వాహనమే. ఆ సమయంలో మంత్రికి సంబంధించిన ముఖ్య అనుచరులు మొత్తం 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని కామినేని ఆసుపత్రికి, దగ్గరలో ఉన్న కామినేని ఆసుపత్రికి తరలించారు. అయితే మంత్రి వాహనానికి కొద్ది దూరంలోనే ఈ వాహనం ఉంది. అయితే అటు నుంచి వచ్చిన హైదరాబాద్కి వెళ్తున్న ఒక వాహనం అత్యంత వేగంగా అది వచ్చి సైడ్ నుంచి డోర్ల వైపు, ఏదైతే లెఫ్ట్ సైడ్ డోర్ వైపు ఈ వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో 2 కార్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ఘటనలో మాత్రం ఇద్దరికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి.